హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి మంగళగిరిలో ఉన్నటువంటి గండాలయ్య స్వామి గురించి అయితే మీకు వివరిస్తాను. మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి 3 రూపాల్లో అయితే మనకు దర్శనమిస్తారు. మొదటగా కొండ దిగువన ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి, ఈయన శాంత రూపంలో ఉంటారు. రెండవ రూపం వచ్చేసి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి, స్వామివారు ఇక్కడ ఉగ్ర రూపంలో కొలువై ఉంటారు. ఈ 2 వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక మూడవ రూపం వచ్చేసి స్వామివారు జ్వాలా నరసింహస్వామిగా కొలువై ఉంటారు. ఇక్కడ ఈ గండాలయ్య స్వామిని చూడటానికి మనకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం వచ్చేసి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామికి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఈ మెట్లు అన్నమాట. ఇవి 750 మెట్లు. ఈ మెట్ల మార్గం నుంచి రావచ్చు, లేదంటే ప్రతి అమావాస్యకు ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి దారి ఉంటుంది. ఇక్కడ బైక్స్ మాత్రమే అలో చేస్తారు. వీలుంటే ఆ బైక్లో నుంచి కూడా ఈ కొండను ఎక్కొచ్చు. ఇక్కడ స్వామివారికి ఇంకో పేరు ఉంది, శ్రీ అష్టముఖ గండ బేరుండ జ్వాలా నరసింహస్వామి. ఇక్కడున్న ఈ జ్వాలా నరసింహస్వామి చుట్టుపక్కల ప్రాంతాలకు ఉదయం పూట సూర్యకాంతి వల్ల ఈ జ్వాల కనిపించదన్నమాట. అదే నైట్ అయితే స్వామివారు 8 ముఖాలుగా దర్శనమిస్తారు. అందువలన ఈ స్వామివారిని అష్టముఖ గండ బేరుండ జ్వాలా నరసింహస్వామి అంటారు. మీకు జీవితంలో తట్టుకోలేని కష్టాలు వచ్చినా, లేకుంటే మనం ఏదైనా పని అనుకొని కొన్ని ఆటంకాల వల్ల అంటే గండాల వల్ల ఆ పనులు కాకపోయినా, అలాంటి వారు ప్రతి అమావాస్యకు ఇక్కడ కొన్ని వేల మంది అయితే ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. నేను ఈ మెట్ల మార్గం మీకు మొత్తం చూపిస్తున్నాను. కొందరికి వీడియో తెలియకపోతే అపోహలు ఉంటాయి కదా, ఈ కొండ ఎక్కాలంటే చాలా కష్టమేమో, మెట్లు సరిగ్గా ఉండవేమో అనేసి, అలాంటి వాళ్ళకు డౌట్స్ రాకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇలా ఉంటాయన్నమాట స్టెప్స్. మొత్తం కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని. ప్రతి అమావాస్యకు ఇక్కడ పూజారి గారు ఉంటారు. అమావాస్య కాకుండా మిగతా ఏ రోజుల్లో వచ్చినా కూడా ఇక్కడ నిర్మానుష్యంగానే ఉంటుంది, పూజారి గారు కూడా ఉండరు. ఇక్కడ పనిచేసేవారు చెప్తున్న కథనం ప్రకారం పాండవులు ద్వాపరయుగంలో అరణ్యవాసం ముగించుకొని 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి కదా. ఈ అజ్ఞాతవాసం వాళ్ళు ఎవరికి కనిపించకుండా వారు అనుకున్న పని సక్సెస్ అవ్వాలనేసి పాండవులు ఇక్కడ ద్వీపం వెలిగించారనేసి ఇక్కడి వారు చెప్తున్నారు. వీరు చెప్తున్న ఈ విషయము కింద పానకాల స్వామి గుళ్ళో ఒక మ్యాటర్ అంటే ఫ్లెక్సీ మీద మ్యాటర్ వేసి ఉంటుందంట. మీరు వెళ్ళినప్పుడు ఆ మ్యాటర్ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ వెలుగుతున్న జ్యోతే మనం ఇందాక చెప్పినటువంటి జ్వాలా నరసింహస్వామి వారు. ఎంత గాలి వీచినా, ఎంత వర్షం వచ్చినా ఆ వెలిగే దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి ఈ దీపం రూపంలో ఉంటారని ఇక్కడి వారి నమ్మకం. మొదటిసారి ఈ స్వామివారిని చూడటానికి వచ్చినప్పుడు స్వామివారిని వాళ్ళు ముక్కొని వారి మనసులో వారు అనుకున్న కోరికను కోరుకుంటారనమాట. ఎవరికైతే వారు అనుకున్న కోరిక నెరవేరిన వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బండిల్లో ఆముదం కానీ నువ్వుల నూనె కానీ సమర్పిస్తారనమాట. ఇక్కడ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఎంత పోయాలి అనేది వారు అనుకున్న మేరకు పోస్తారనమాట. కొందరు 1 లీటర్ బాటిల్ తెస్తారు, కొందరు 5 లీటర్లు తెస్తారు, ఇంకా కొందరు 20 లీటర్స్ కూడా తెచ్చిన వారు ఉన్నారు. ఈ టెంపుల్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, మనం ఏదైనా పని అనుకొని నువ్వుల నూనె తీసుకొని వస్తాం కదా, ఇక్కడ స్వామివారికి మనమే మన స్వహస్తాలతో నూనె పోస్తాము. ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటంటే, మనం పూజ మనమే చేసుకుంటాం అన్నమాట. మన స్వహస్తాలతో మనమే చేస్తాము. మీరు అమావాస్య రోజు కాకుండా మిగతా ఏ రోజుల్లో వచ్చినా ఇలా నిర్మానుష్యంగా ఉంటుంది. అంటే ఇది అమావాస్య రోజు తీయలేదు, మళ్ళీ మీకోసం ఒక రోజు కేటాయించి వచ్చానమాట, ఎలా ఉంటుందో చూద్దామని. ఈ ప్రదేశం అయితే అమావాస్య రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే ఇలా నిర్మానుష్యంగా ఉంటుంది, కానీ దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. నేను ఈ టెంపుల్కి వర్షం పడుతున్నప్పుడు వెళ్ళానమాట. ఎలా పైన వెదర్ ఎలా ఉంటుందో చూద్దామనేసి ఒక భక్తుడైతే ఇలా వచ్చారు, రెయిన్ కోట్ వేసుకొని మరీ ఈ టెంపుల్ చూడడానికి అయితే వచ్చారు. మనం ఈ కొండ మీద నుంచి మంగళగిరి పట్టణాన్ని చూస్తే ఇలా కనపడుతుంది. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు వెదర్ ఇలా ఉందన్నమాట. వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత
స్వామివారి వెనక సైడ్ వస్తే ఈ షెడ్ కనబడుతుంది. ఇక్కడ అమావాస్య రోజు భోజనాలు కూడా పెడతారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి వాహనాలు వచ్చే రూట్ అని చెప్పాను కదా, ఈ రూట్లో ఓన్లీ బైకులు మాత్రమే అలో చేస్తారు. ఈ రూట్ తెరిచి ఉండే సమయం వచ్చేసి అమావాస్య రోజు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. సాయంత్రం వచ్చిన వాళ్ళు నడకదారి నుంచి రావాల్సి వస్తుంది. ఇవన్నమాట టైమింగ్స్. ఇక నడకదారిలో వచ్చేవారు ఉదయం 4 గంటల నుంచి ఫ్లాష్ లైట్ అంటే చీకట్లో ఫ్లాష్ లైట్ వేసుకొని వస్తూనే ఉంటారు. సేద తీర్చడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్వయంగా వెలిసినప్పుడు పానకం వస్తే ఆయన చల్లారబడేది. ఆయన చల్లారబడిన తర్వాత సగం మీరు ఎంత పానకం కోసినా సగమే తీసుకుంటారు. ఆయన సగమే తీసుకుంటాడు. మిగతాది ఇక్కడ ఇంకా విశిష్టం ప్రాశస్తం ఏంటంటే ఇక్కడ చీమ కూడా కనబడదు. ఎక్కడైనా బెల్లం కానీ పానకం కానీ పంచదార ఉంటే చీమలు వస్తాయి. ఇక్కడ చీమ కూడా కనబడదు. ఈ జ్యోతి స్వరూపం ఎందుకంటే ఈయన గండాల స్వామి అంటారు. మీరేమన్నా కోరుకొని ఏదైనా ఒక గండం ఉంది, ఏదైనా నాకు డబ్బులు కావాలి లేదు అంటే కనుక మా ఇంట్లో ఇంత గండం ఉంది, తల్లిదండ్రుల ఆరోగ్యాలు కానీ ఏవైనా ఇక్కడికి వచ్చి మొక్కుకొని మళ్ళీ ప్రతి అమావాస్యకి వస్తే మళ్ళీ సంవత్సరానికి వచ్చి ఇట్లా జ్యోతి వెలిగిస్తారంటే అది తప్పకుండా గండం తీరు. అది నరసింహస్వామి ఇక్కడ ప్రసిద్ధి. నేను ఈ వీడియో తీయడానికి పోయినప్పుడు సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూశారు కదా. ఇక్కడ ఈ స్వామివారు అంత ఫేమస్ అనమాట. అందుకే ప్రతి అమావాస్య రోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మీరు ఈ టెంపుల్కు ఎలా రావాలి అనేసి ఇంకో వీడియో అంటే దీనికన్నా ముందు పానకాల లక్ష్మీనరసింహస్వామి వీడియో చేశాను కదా, అందులో ఎలా రావాలని పూర్తిగా వివరించాను. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ మొబైల్కు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నిరంతరం నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా చూడండి.